మన యొక్క ధ్యాన గురువైనటువంటి సుభాష్ పత్రిజీ గారికి, మన గ్రాండ్ మాస్టర్ మహాతర్ బాబాజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారు, అట్లాగే జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి మన లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు అందజేస్తున్నాను. ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో 5 తెల్లని పదార్థాలు, తినకూడని తెల్ల పదార్థాలు తెలుసుకుంటాం. మన యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్ లో 4 ప్రధానమైనటువంటి పిల్లర్స్ ఉన్నాయి. అది ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము. మన యొక్క పత్రిజీ గారి యొక్క జీవిత ధ్యేయమే శాకాహార జగత్తుని నెలకొల్పాలి, ప్రపంచం అంతా కూడా శాకాహార జగత్తుగా ఉండాలి అనేది మన పత్రిజీ గారి యొక్క వాంఛ, ఆయన జీవిత ధ్యేయం. కాబట్టి ఆ యొక్క కోరికను మనం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన యొక్క అందరి మీద ఉంది. మనం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆది శంకరాచార్యులు చెప్తున్నారు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని చెప్పాడు. అంటే మన యొక్క శరీరాన్ని దేవాలయంగా భావించినప్పుడు మనం ఇప్పుడు దేవుడికి పూజ చేస్తున్నాము. ఎలాంటి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాం? మనము ఎంతో భక్తి ప్రపత్తులతో శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి భక్తి భావంతో మంచి ఆహారాన్ని అందజేస్తున్నాం. మరి మన యొక్క దేహాన్ని దేవాలయంగా భావించినప్పుడు మనము ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి దేవుడికి ఎలాంటి ఆహారం అని మనం అందజేయాలి, మనం మంచి ఆహారం అందజేయాలి కదా. కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మనం ప్రకృతిలో ఉన్నటువంటి ఒక జీవులన్నీ పరిశీలించినప్పుడు ఒక్క మానవుడు తప్ప కొరవ జీవులన్నీ కూడా తమకు నిర్దేశించినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాయి. ఇప్పుడు సాధు జంతువులు ఉన్నటువంటి ఆవులు, గేదెలు, జింకలు అలాంటివన్నీ కూడా గడ్డిని అలాంటివి తింటున్నాయి. ఈ పక్షులు ఏం చేస్తున్నాయి? ఈ యొక్క గింజలు, పురుగులు అలాంటివి తింటున్నాయి. ఇంకా క్రూర జంతువులు మాంసాహారం తింటున్నాయి. అంతేగాని ఏది పడితే తినటం లేదు. తమకు ప్రకృతి పరంగా లభించిన ఆహారం మాత్రం తింటున్నాయి. మరి మానవుడు ఎలా తింటున్నాడు? ప్రతిదీ కావాలంటాడు. ఫలాందని కాదు, ప్రతిదీ, అన్ని వస్తువులు అలా తినడం కూడా ఎట్లా తింటున్నాడు? ప్రతిదీ వండించి తింటున్నాడు. ఉడకబెట్టి తింటున్నాడు అనమాట. దాంట్లో ఉండి సారం అంతా పోతుంది. కానీ ఈరోజు మానవుడు ఎలా తినాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. మనకి తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యము ఆధారపడి ఉందనేసి మనం తెలుసుకుంటాం. కాబట్టి ఆహారము, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనకు తెలుసుకుందాం. మనందరం శాకాహారం ఉన్నాం కాబట్టి శాకాహారం మంచిదే. శాకాహారంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకోకూడనటువంటి, మన అందరం తినేదే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోబోయేటి, కానీ అవి ఎందుకు తినకూడదు అంటున్నామో రీజన్ తెలుసుకోవాలి కదా. మనం ప్రధానంగా 5 తెల్లని పదార్థాలు తినకూడని గురించి తెలుసుకుందాం. అవి ఏందయ్యా అంటే, మొట్టమొదటిది బియ్యం, తర్వాత పాలు, ఉప్పు, చక్కెర, మైదా. ఇవైదు కూడా మనం నిత్యం తీసుకుంటున్నాం, ప్రధానంగా తీసుకుంటున్నాం. మరి ఎందుకు తినకూడదు అంటున్నాం ఈరోజు అనేది ఒక్కొక్క దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మనం తీసుకునేది ప్రధాన ఆహారం రైసే కదా, బియ్యమేగా తింటున్నాం మనం. మరి ఎందుకు తినకూడదు అంటున్నాం? మన పూర్వీకులందరూ, మా తాతలు అందరూ కూడా ఇవే తినింది. మరి ఈ రోజు ఎందుకు తినకూడదు అంటున్నాము అనేది అదే దాని గురించి వివరాలను తెలుసుకుందాం మనం. ఎందువల్ల అంటే, ఇక్కడ ఆహారం బియ్యం ఒకప్పుడు ఎలా పండిస్తున్నాం అంటే, వరిని ఎట్లా బియ్యం అనేది వరి నుంచి వస్తాయి కదా, వరిని ఎలా పండిస్తున్నారు, ఇప్పుడు ఎలా పండిస్తున్నారు, అప్పటికిప్పటికి తేడాలు ఏమొచ్చినాయి ఒక్కసారి బేరీ చేసుకుందాం. ఒకప్పుడు వరిని పండించేదానికి ఎట్లాగా, కేవలం దానికి ఎరువులు ఉపయోగించేది పశువుల ఎరువును ఉపయోగించేవాళ్ళు. పశువు అంటే అప్పుడు గో సంపద ఎక్కువగా ఉండింది. మనకి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో మన జనాభా 35 కోట్లు ఉంటే పశు సంపద అంతకంటే మించి ఉండింది, గో సంపద ఎక్కువగా ఉండింది. మరి ఈ రోజు లేదు. కాబట్టి అప్పుడు ఉంది కాబట్టి ఆ పశువుల ఎరువును ఉపయోగించి భూమిని సారవంతం చేసుకునేసి పంటలు పండించేవాళ్ళు. అట్లాగే ఆ పంటలు కూడా ఎలాంటి పంటలు అంటే మొలగొలుకులు. మన పక్క ఎక్కువగా అప్పుడు మొలగొలుకు పండేది. మొలగొలుకు ప్రసిద్ధి అనమాట. మరి మా నెల్లూరు అయితే మొలగొలుకి చాలా ప్రసిద్ధి అనమాట. అక్కడ అది 6 నెలల పంట, అది చాలా ఎత్తుగా పెరుగుతుంది, చాలా బలంగా ఉంటుంది అనమాట. ఆ ఆహారాన్ని తిన్నప్పుడు మనకి మంచి ఆరోగ్యం వచ్చేటప్పుడు.
అది కూడా కాక అప్పుడు ఏంటంటే కేవలం ఈ పశువులు ఎరువు ఉపయోగించే వాళ్ళు కాబట్టి మా భూమి సారవంతంగా ఉండేది, మంచి సత్వ కలిగి ఉండేది అనమాట. అట్లాగే అప్పుడు వడ్లని దంచుకొనేసి దంపుడు బియ్యం తినేవాళ్ళు అనమాట. ఇప్పుడులాగా మిషన్లు లేవు, అప్పుడు దంపుడు బియ్యం తినేవాళ్ళు. అందువల్ల ఆ బియ్యంలో ఆ యొక్క తౌడు శాతం అట్లాగే ఉండిపోయేది. అంటే B12 తౌడు శాతం అట్లాగే ఉండిన దానివల్ల, అది మనకు లభించిన దానివల్ల మనకి ఆరోగ్యం బాగా ఉండేది అనమాట. మరి ఈ రోజు ఎట్లా పండిస్తున్నారు? అది కూడా కాక మనకు అప్పుడు ఈ యొక్క ఈ డ్యాములు లేవు. అప్పుడు సారవంతమైన నేలలు ఉన్నాయి కానీ డ్యాములు లేని దానివల్ల, ఎక్కువ నీటి సరఫరా లేని దానివల్ల తక్కువ స్థలంలోనే పండించేవాళ్ళు. తర్వాత రోజుల్లో డ్యాములు కట్టారు, ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడం అలవాటు చేసుకున్నాం మనం డ్యాములు కట్టిన దానివల్ల. కాబట్టి సాగుబడి ఎక్కువైంది. సాగుబడితో పాటు ఎక్కువైంది కూడా అందరూ కూడా వరి పండించడం మొదలు పెట్టేశారు అనమాట. ఎక్కువ నీరును ఉపయోగించి వరి పండించడం మొదలు పెట్టారు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి గో సంపదకి తగినటువంటి తిరిగే ప్రదేశాలు బాగుండేది, పచ్చిగడ్డి కానీ బాగా దొరికేది కాబట్టి గో సంపద బాగుండింది. రాను ఏమైందంటే ఈ యొక్క విస్తీర్ణం పంటలకు ఎక్కువ వాటికి తగ్గిపోయింది. ఇక్కడ అంటే పచ్చికి మేసేదానికి కూడా బయలు లేకుండా పోయినాయి. అట్లాగే యాంత్రీకరణ అయిన దానివల్ల ట్రాక్టర్లు వచ్చేసినాయి. ట్రాక్టర్లు వచ్చిన దానివల్ల ఏమవుతుందంటే పశువులతో అవసరం లేదు. భూమిని దున్నాలంటే అంత ముందు రోజుల్లో నాగలు ఉపయోగించి, ఎద్దులు ఉపయోగించుకునేసి నాగలతో దున్నేవాళ్ళు. ఎద్దులు బండ్లు ఉండేది. ట్రాక్టర్లు ఎప్పుడైతే వచ్చినాయో ఎద్దులతో అవసరం లేకుండా పోయింది. ఎద్దులతో అవసరం లేకపోతే ఆటోమేటిక్ గోసంతతి అంతా కూడా తగ్గిపోయింది. ఆటోమేటిక్ గా ఈ యొక్క ఎరువు కూడా తగ్గిపోయింది. ఆటోమేటిక్ గా గో సంపద లేకపోతే ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది? తగ్గిపోయింది అనమాట. కాబట్టి ఈ రోజు ఎక్కువగా దేని ఉపయోగపడుతున్నారు? ఈ యొక్క కృత్రిమ ఎరువులైనటువంటి యూరియా, సల్ఫేట్, అలాంటి DAP ఎరువులు అవి ఉపయోగిస్తున్నారు. మరి అట్లాగే ఈ యొక్క మన యొక్క పెరిగిన జనాభాకి అవసరమైనటువంటి ఉత్పత్తి కావాలనే ఉద్దేశంతో మన యొక్క MS స్వామినాథన్, ఆయన హరిత విప్లవకారుడు అనమాట. అంటే హరిత దాంట్లో ఎక్కువ పంటలు పండేటువంటి వంగడాలని తయారు చేశాడు. అది మంచిదే, కానీ అవి అంత ముందు రోజుల్లో 6 నెలలకు పండేటువంటి పంటలు ఈరోజు 5 నెలలకి, 4 నెలలకే పండుతున్నాయి. ఎందువల్ల అంటే ఆ యొక్క మార్పిడి చేశారు, విత్తనాలు మార్పిడి చేశారు. అది అంతవరకు మంచిదే, కానీ ఈ ఎక్కువగా ఎరువులు ఉపయోగిస్తున్నారు. ఏది? DAP ఎరువులు, యూరియాలు అవి ఉపయోగించిన దానివల్ల నేల చూస్తామంటే చౌడు బారిపోతుంది. మన తినే తిండి అంతా కూడా ఆ యొక్క రసాయనాలతో నిండిపోతుంది. అట్లాగే ఎప్పుడు 24 గంటలు, ఇప్పుడైతే మరి అసలు మసూరాలు అనేది ఎక్కువ అవుతుంది. వాటికి ఎప్పుడు ప్రతి నెల కూడా ఈ మసూరాలు మందులు కొడుతూనే ఉంటారు, పిచ్చిగారి మందులు కొడుతూనే ఉంటారు, లేకుంటే తెగులు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా వేసింది మొదలుకొనేసి కోసేంత వరకు మందులు కొట్టి మొత్తం ఆ యొక్క బియ్యం అంతా కూడా విషతుల్యం అయిపోతుంది. అది మనం తింటుండేది ఈ రోజు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సాధ్యమంత వరకు ఆ యొక్క రైస్ని తగ్గించుకోవాలి. అది కూడా కాక ఆ రోజు దంపుడు బియ్యం తింటున్నారు వాళ్ళు. ఈ రోజు మిషన్లు వచ్చిన దానివల్ల మనకి పాలిష్డ్ బియ్యం వచ్చేసింది అనమాట. డబల్ పాలిష్ పట్టిస్తారు, అంటే తెల్లగా ఉండాలన్నమాట. అంటే దాని మీద ఉన్నటువంటి ఈ యొక్క తౌడు శాతం మొత్తం పోతుంది. ఇప్పుడు మాకైతే నేను మామూలుగా ఒక బస్తా బియ్యం ఆడించినప్పుడు కనీసం ఒక 3 సేర్లు, ఒక 3 కేజీలు తౌడు వస్తుంది మామూలుగా. నేను ఇది తెలుసుకున్న తర్వాత ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా పాలిష్ పట్టించేవాడిని. అంటే చాలా బ్రౌన్గా ఉంటాయన్నమాట. అప్పుడు 1.5 కేజీ మాత్రమే వస్తుంది తౌడు. అంటే 1.5 కేజీ మిగిలిపోయినట్టే కదా ఈ యొక్క బియ్యం మీద. ఆ పాలిష్ అట్టే తగ్గిపోయింది. కాబట్టి ఆ విధంగా మనము తక్కువ పాలిష్ ఉన్నటువంటి బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దంపుడి బియ్యం అంటారు దాన్ని మనకి. ఆ విధంగా చేసుకున్న వల్ల B12 మనకు బాగా లభిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క రైస్ని, డబల్ పాలిష్ రైస్ని ఉపయోగించకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అది తొందరగా జీర్ణం అయిపోతుంది. తిన్నటువంటి ఒక అరగంట లోపల జీర్ణం అయిపోతుంది అనమాట. జీర్ణం అయింది చేసి వెంటనే ఈ యొక్క రక్తంలో కలిసిపోయేసేసి గ్లూకోజ్ ఎక్కువైపోతుంది. మనకి మనిషికి మామూలుగా ఉండే మనిషికి 5 నుంచి 6 గ్రాముల యొక్క గ్లూకోజ్ సరిపోతుంది. కానీ బాగా కష్టపడే వాళ్ళకి ఎక్కువ కావాలి. వాళ్ళకి 30 నుంచి 40 గ్రాముల గ్లూకోజ్ కావాలి. కాబట్టి వాళ్ళు ఎక్కువ రైస్ తీసుకోవచ్చు. కానీ మనం గమ్ముగా కూర్చొని పనిచేసుకునే వాళ్ళకి, ఆఫీసులో కూర్చునే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి అంత అవసరం లేదన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మోతాదు తీసుకుంటే ఏమవుతుంది? మనం ఏంటంటే ఉదయం రైసే తింటాం, అంటే ఇడ్లీలు, ఇడ్లీలు, దోశలు, బోండాలు. మధ్యాహ్నం రైసే, మళ్ళా రాత్రికి రైసే. కాబట్టి 3 పూటలు రైస్తో తిన్న దాని వల్ల ఏంటంటే వీళ్ళ శరీరంలో ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోజ్ శాతం పెరిగిపోయేసి
ఆ గ్లూకోజ్ మనం వినియోగించకపోయిన దానివల్ల అది కొంతకాలానికి చెడు కొలెస్ట్రాల్గా తయారవుతుంది. అదే క్రమంగా కొవ్వుగా మారిపోయేసి రక్తనాళాలకి అంటుకుపోతుంది. రక్తనాళాలకి ఎప్పుడైతే ఆ కొలెస్ట్రాల్ అంటుకుపోతుందో మనం స్వీకరించిన ఆహారంలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని రక్తంలో గ్రహించక కణాలకు అందక జీవ కొద్దిగా నిర్జీవంగా తయారవుతుంటాడు, బలహీనం అవుతుంటాడు మనిషి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ యొక్క రైస్ని మితంగా వాడాలి. అది కొంతకాలానికి ఏమవుతుంది, వాళ్ళు డయాబెటీస్గా మారిపోతాడు. ఎప్పుడైతే రక్త సరఫరా అన్ని కణాలకి జీవ కణాలకి అందలేదో వాళ్ళు డయాబెటీస్ పేరుగా మారేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రైస్ని తగ్గించుకోవాలి. మరి ఏం తినాలి? దంపుడు బియ్యం తీసుకోవచ్చు, అంటే బ్రౌన్ రైస్ అన్నమాట. దంపుడు బియ్యం ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎర్ర బియ్యం దొరుకుతున్నాయి, అట్లాగే నల్ల బియ్యం దొరుకుతున్నాయి. ఇంకపోతే చిరుధాన్యాలు అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఇప్పుడు ఎక్కువగా తింటున్నారు ఇప్పుడు ఈ సామలు అలాంటివి. సామలు అవి కాకుండా ఇవి తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. రాగులు, సజ్జలు, జొన్నలు మన పూర్వీకులు మన తాతల కాలం నుంచి తిన్నాటి. అవి మన శరీరం స్వీకరిస్తుంది అనమాట. మనం ఒక ఆహారాన్ని, కొత్త ఆహారం తీసుకోగానే అది మనం తినిందా, మన పూర్వీకులు తిని కనుక ఉంటే సులభంగా మనం స్వీకరిస్తుంది. అది మన శరీరం అవయవాలు స్వీకరించి సులభంగా జీర్ణం అయిపోతుంది. అట్లా కాదు కొత్త పదార్థం. ఇప్పుడు సామలు నిజంగా అయితే మేము అది ఎప్పుడు తినలేదు, కొరలు మా తాతలు ముత్తాతలు ఎవరు తినలేదు. నేను ఈ రోజుగా సామలు తిన్నాను అనుకోండి, అది సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయాలని చూస్తుంది. అది ఒకవేళ తినాలనుకుంటే మేము క్రమక్రమంగా అలవాటు చేయాలన్నమాట. కొద్ది మోతాదులో తింటూ అంటే అప్పుడు ఏం చేయాలని మనం తినాలనుకుంటే, ఒకరోజు రైస్ తిన్నామా, ఇంకొక రోజు సామలు తిన్నామా, ఇంకో రోజు జొన్నలు, అట్లాగా మార్చి మనకు వీలుని బట్టి అలవాటు చేయాలన్నమాట శరీరానికి. అంటే మనం ఎక్కువగా ఎప్పుడు వరి తినడం అలవాటు బియ్యం తినే అలవాటు అయిపోయింది. దానివల్ల ఇవి కొత్తగా తింటే మనకి అదే ఈ రాగులు, సజ్జలు, జొన్నలు మాత్రం తినొచ్చు. అది స్వీకరిస్తే మన శరీరం ఖచ్చితంగా స్వీకరిస్తుంది. మన పూర్వీకులందరూ అయ్యే తినున్నారు. ఇప్పుడు కదా మనకి తినటం లేదు, అంతసేపటికి అన్నం తింటున్నాం. కానీ వాళ్ళందరూ కూడా రాగి సంగటి ఇంతలో ముద్ద తీసుకుపోయేసి వాళ్ళు రోజంతా కష్టపడి పనిచేసి తినేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో వాళ్ళకి అరిగేది. మనం ఇప్పుడు తినగలమా? అంత ముద్ద కూడా తినలేము రాగి సంగటిని. కాబట్టి మనం క్రమక్రమంగా తినడం అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు కాయగూరలు ఎక్కువగా తినాలి, అది సంగతి. కాబట్టి బియ్యాన్ని సాధ్యంత వరకు మనం తగ్గించుకోవాలి. వాటి బదులు మనం ఎప్పుడు కూడా ఈ యొక్క దంపుడు బియ్యాన్ని, నల్ల బియ్యము, ఎర్ర బియ్యము, లేకుంటే చిరుధాన్యాలైనటువంటి రాగులు, సజ్జలు, జొన్నలు అవి ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఇంకా రెండవది పాలు అనేది ఇక్కడ 3 రకాలుగా దొరుకుతున్నాయి మనకి. A1 పాలు, A2 పాలు, ఇంకపోతే రసాయనాలతో తయారు చేసి 3వ రకం ఉంది, చెప్తాను. A1 పాలు అంటే జెర్సీ ఆవుల ద్వారా లభించేటువంటి పాలు. జెర్సీ ఆవు అనేది పేరుకే జెర్సీ ఆవు, కానీ నిజంగా అది ఆవు కాదు. అది క్రాస్ బ్రీడ్ చేసినటువంటి ఒక జంతువు. దానికి హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి దానికి కనీసం ఒకసారికి 10 నుంచి 15 లీటర్లు పాలు ఇస్తుంది. అది ఇంతలా పొదుగుంటుంది అనమాట. 10 నుంచి 15 లీటర్లు నిలుస్తుంది. ఆ యొక్క హార్మోన్ ఇంజక్షన్ చేసిన దానివల్ల అది తినడము, పాలు ఇవ్వడము, ఇదే పని వాటి పని. కాబట్టి అలాంటి హార్మోన్ ఇంజెక్షన్ చేసినటువంటి పాలను తాగితే మన శరీరం ఏమవుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అట్లా కాబట్టి ఆ యొక్క జెర్సీ ఆవు పాల ద్వారా వచ్చినటువంటి పాలని తీసుకోకపోవడమే మంచిది. ఇంకొక రెండవది A2 పాలు. A2 పాలు అంటే నాటు ఆవు అంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆవు. ఆ ఆవు ఎలా ఉంటుందంటే దాని మూపురము బాగా ఎత్తుగా చెండులాగా ఉంటుంది అనమాట. మూపురము కింద గంగడోలు ఉంటుంది. అది నాటు ఆవు అంటే. దాని ద్వారా వచ్చిన ఆవు పాలని ఒకప్పుడు మనం తల్లి పాల కంటే శ్రేష్టమైన పాలు అని చెప్పుకునేవాళ్ళం. మనం తల్లి పాలతో పోల్చేవాళ్ళం ఆవు ద్వారా వచ్చింది. ఎందువల్ల అంటే అది సులభంగా జీర్ణం అవుతుంది, పసిబిడ్డలకు కూడా సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి అది మంచిదే. నాటి ఆవు పాలు మంచివి అవి. కానీ మరి ఎందుకు వద్దనుకుంటున్నామంటే కొంత వయసు వరకు మాత్రమే ఆ ఆవు పాలని మనం జీర్ణం చేసే శక్తి ఉంటుంది. పెద్దవాళ్ళని తీసుకున్న దానివల్ల అవి మన శరీరానికి జీర్ణం కావు. ఊరికే తీసుకుంటామే కానీ జీర్ణం కావు అవి. మరి పాలు అసలు ఎందుకు తీసుకుంటున్నాం? మనము కాల్షియం కొరకు తీసుకుంటున్నాం. దాని బదులు మనం ఏం తీసుకోవచ్చు? ఈ యొక్క నువ్వులు ఉండని వారానికి ఒకసారి నువ్వులు తిన్నాం అనుకోండి, మన శరీరానికి సరిపడేటువంటి కాల్షియం లభిస్తుంది. పాలు తాగాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే చిన్నపిల్లకాయలు తాగొచ్చు, వాళ్ళకి జీర్ణం అవుతాయి పాలు. ఆవు పాలు దొరికితే చిన్నపిల్లలు తాగొచ్చు, వాళ్ళు జీర్ణం అవుతాయి కాబట్టి తాగొచ్చు. కానీ మన పెద్దవాళ్ళు అనవసరంగా తాగడమే, అవి డబ్బులు వేస్ట్. మరి ఏం తీసుకోవాలని పాలని తీసుకునేసి వాటితో మజ్జిగని, పెరుగుని, నెయ్యిని ఉపయోగించుకోవచ్చు. మజ్జిగ మంచిది, చాలా మంచిది. ఆవు పాలతో వచ్చిన మజ్జిగ చాలా మంచిది, పెరుగు కానీ మంచిది, నెయ్యి ఇంకా మంచిది, చాలా శ్రేష్టం. ప్రతి దాన్ని దానికి ఉపయోగించామంటే మనకి సగం రోగాలు
పోతాయి. నెయ్యి కనుక ఉపయోగిస్తే సగం రోగాలు పోతాయి. కాబట్టి మనం అందరం కూడా ఆవు నెయ్యిని, ఆవు పాలు వాటిని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనం ఇంకొకటి మూడో రకం పాలు ఏమొస్తున్నాయంటే ఈ యొక్క కృత్రిమంగా తయారు చేసినటువంటి పాలు అనమాట. యూరియాలు, డిటర్జెంట్లు ఉపయోగించి కృత్రిమంగా తయారు చేస్తున్నారు. అవి ప్యాకెట్లుగా ఉపయోగిస్తున్నాయి. కాబట్టి మనం ప్యాకెట్ పాలు తీసుకున్నప్పుడు అవి ఏ పాలు అని తెలుస్తుంది? నిజమైన పాలా లేకుంటే కృత్రిమంగా తయారు చేసిన పాలా తెలియదు కదా. కాబట్టి సాధ్యంత వరకు ప్యాకెట్ పాలు జోలికి పోకుండా ఉండడం మంచిది. ఈ యొక్క హార్మోన్ ఇంజెక్షన్ చేసినటువంటి ఆ యొక్క పాలని ద్వారా, ఆ యొక్క జెర్సీ ఆవుల ద్వారా వచ్చిన పాలను తాగిన దాని వల్ల మన యొక్క హార్మోన్లు కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయేసి పసిపిల్లల్లో ఇప్పుడు ఏమవుతుందంటే, అది వరకు రోజుల్లో ఆడపిల్లలు 15-16 సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో 10-12 సంవత్సరాల లోపలే మెచ్యూర్ అవుతున్నారు. కారణం ప్రధానంగా ఆ యొక్క ఆవు పాలు తాగిన దాని వల్లనే. సాధ్యంత వరకు పసిపిల్లలకి ఎవరు కూడా ఆ 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోని తర్వాత మాత్రము ఆ పాలని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎవరు కూడా ఉపయోగించబాకండి. మనకి బాగా తెలిసి నమ్మకస్తుడని తెలిసినప్పుడు గేదె పాలైనా ఉపయోగించుకోవచ్చు. గేదె పాలు మనకి ఇప్పుడు అందరూ కూడా గేదె పాలు ఉపయోగిస్తారు. వాళ్ళు హార్మోన్ ఇంజెక్షన్ చేయరు. అదేనా హార్మోన్ ఇంజెక్షన్ చేయకపోవడం మన నమ్మకం ఉంటేనే తెలుసుకోవాలి, లేకుండా కూడా జోలికి పోకుండా మంచిది. మరి పాలు, పెరుగు మనకు అలవాటు పడ్డం కూడా ఎలా చేసుకోవచ్చు అంటే, మనకి ఇక్కడ ఈ యొక్క వేరుశనగల నుంచి బాగా నానబెట్టి దాని యొక్క మిక్సీకి వేసినప్పుడు దాంట్లో నుంచి పాలు వస్తాయి. దాన్ని పెరుగు చేసుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క కొబ్బరి పాలు మనకు అందరికీ తెలిసిందే. ఆ కొబ్బరి నుంచి వచ్చిన పాలను కూడా మనం పెరుగు చేసుకోవచ్చు. ఆ విధంగా పెరుగును ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు ఉపయోగించబాకండి. అది మన యొక్క ముఖ్యం. ఇంకా పోతే మూడవది సాల్ట్, ఉప్పు. మనం ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఉపయోగించేది, ఇళ్లలో ఉండేది టేబుల్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్టే ఉపయోగిస్తున్నారు. నిజంగా మనం ఉప్పుని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకునే పదార్థాలను, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మన శరీరానికి సరిపడేటువంటి ఉప్పు ఉంటుంది దాంట్లో. కానీ మనం ఉప్పు ఎందుకు వేస్తామంటే ఆ యొక్క రుచి కోసం ఉపయోగిస్తున్నాం. కేవలం రుచి. ఆఖరి స్వీట్స్లో కూడా కొద్దిగా ఉప్పు వేస్తారు. ఎందుకంటే ఆ రుచి రావాలంటే ఉప్పు వేయాలన్నమాట. కాబట్టి దానికోసం తగిన మోతాదులో వేసుకోవాలి. అదే కాకుండా మనము అయోడైజ్డ్ సాల్ట్ మన ప్రాంతాల్లో ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు వ్యాపార దృక్పథంతో దేశం మొత్తానికి ఆ అయోడైజ్డ్ సాల్ట్ ఉపయోగించండి అడ్వర్టైజ్మెంట్ చేసేసి మీకు అందరు ఆరోగ్యాలు చాలా బాగుంటాయి, తెలివితేటలు బాగొస్తాయని అడ్వర్టైజ్మెంట్ చేసిన దానివల్ల అందరూ కూడా దానికి అలవాటు పడిపోయినారు అయోడైజ్డ్ సాల్ట్కి. మనకి విస్తారంగా సముద్ర తీరాలు ఉంటాయి. మన చుట్టూ 3 పక్కల సముద్రాలే ఉండేది. సముద్ర తీరాల నుంచి కావాల్సినంత సాల్ట్ లభిస్తుంది మనకి. కాబట్టి ఆ సాల్ట్ను ఉపయోగించుకోవడం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది సముద్ర ఉప్పుని. కాకుండా ఇంకా కావాలంటే హిమాలయన్ సాల్ట్ అని కొద్ది కాస్ట్ది, అంటే సముద్ర లవణం అంటారు, అవి కూడా అదే ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ అయోడైజ్డ్ ఉపయోగించిన దాని వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళకి, ఇదే కూడా ఆడవాళ్ళకే ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. కొంతవరకు అది కూడా కారణం అంట. అయోడైజ్డ్ ఉప్పు ఉపయోగించిన దానివల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. అంటే దానివల్లే కాదు, కొంత కారణం ఇది కూడా అన్నమాట. కాబట్టి ఆ యొక్క ఉప్పు జోలికి పోకుండా అందరూ సముద్ర ఉప్పుని కానీ హిమాలయన్ సాల్ట్ని కానీ ఉపయోగించుకోవాలి. అది ప్రత్యామ్నాయం. ఇంకా పోతే 4వది షుగర్. ఈ చెరకు నుంచి వస్తుంది. చెరకు నుంచి మనకు షుగర్ తయారు చేస్తారు. అట్లాగే బెల్లం కూడా తయారు చేస్తున్నాం మనం. బెల్లం కూడా వస్తుంది. మనకి చక్కెర ఎందుకు తినకూడదు అంటే, చక్కెర అనేది శాకాహారం కాదు. అది ఒకటి ప్రధాన కారణం. దాంట్లో తెలుపుదనం కోసం ఏం చేస్తున్నారు, ఈ యొక్క కెమికల్స్ ఉపయోగిస్తారు. మళ్ళా ఎముకల పొడిని ఉపయోగిస్తాం మనం. ఎముకల పొడిని ఉపయోగిస్తున్నారు అన్నమాట. కాబట్టి సాధ్యంత వరకు చక్కెర ఉపయోగించకూడదు. అట్లాగే ఈ చక్కెర ఎక్కువగా తీసుకున్న వల్ల మన జీర్ణాశయంలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని కోల్పోతాము. చక్కెర తీసుకున్న వల్ల లోపల ఉండే బ్యాక్టీరియా కూడా నశించిపోతుందంట. ఎవరైతే ఎక్కువ స్వీట్స్, చక్కెరలో తింటుంటారో వాళ్ళకి పొట్టలో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా అంతా నశించిపోయేసి వాళ్ళకి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అట్లాగే ఈ యొక్క చక్కెర తీసుకోగానే వెంటనే అది రక్తంలో కలిసిపోయిన వల్ల మనకి ఈ గ్లూకోజ్ శాతం ఎక్కువగా పెరుగుతుంటుందన్నమాట. కాబట్టి అది కూడా ఒక రకంగా డయాబెటీస్ కారణం అవుతుంది. కాబట్టి సాధ్యంత వరకు చక్కెర జోలికి పోకూడదు. మరి ఏం తీసుకోవాలి, మనం ఏం తినాలి అంటే బెల్లం, నల్ల బెల్లం. బెల్లం కూడా నిగనగరాలేటువంటి బెల్లం కాదు, నల్లగా ఉండాలి బెల్లం. అట్లాగే తాటి బెల్లం, ఖర్జూర బెల్లం ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు. చక్కెరకి ప్రత్యామ్నాయంగా ఈ మూడింటిని ఉపయోగించుకోవచ్చు. ఇంకపోతే
ఐదవది అతి ప్రధానమైనటువంటి శత్రువు మనకి ఈ యొక్క మైదా. మైదా అనేది ఒకప్పుడు దేనికి ఉపయోగించేవాళ్ళు మనము? కేవలము పేపర్లు అతికించుకోవడానికి, వాల్ పోస్టర్లు అతికించుకోవడానికి, సినిమా పోస్టర్లు అతికించడానికి మైదాని ఒక డబ్బాలో కలిపి పెట్టుకుని తీసుకొచ్చేసి అతికించేవాళ్ళు. మరి ఈ రోజు ఎట్లా ఉపయోగిస్తున్నాము? ప్రతి స్వీట్ కూడా బేకరీ షాపులో లభించే ప్రతి స్వీట్ కూడా మైదాతో తయారు చేసేది వాళ్ళు. ఎవరు కూడా గోధుమ పిండితో తయారు చేయరు. గోధుమకే మైదాకి తేడా, మైదా కూడా గోధుమ నుంచి వచ్చిందే, కానీ ఇది ఒక ప్రోడక్ట్ వేరే. ఇది ఇప్పుడు పెట్రోల్ నుంచి వచ్చినట్టు ఎన్ని రకరకాలుగా ఉంటాయో అట్లాగే గోధుమ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్లు కూడా ఇది మహా డేంజర్. మైదా అనేది చాలా, దీంట్లో మైదాలో గ్లూటిన్ అనేటువంటి ఒక జిగురు పదార్థం ఉంటుంది. అది మైదా సంబంధించిన పదార్థాలు మనం తిన్నప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క రోజు తింటూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఆ జిగురు పదార్థం చిన్న ప్రేవుల గోడలకి ఒక పూతలాగా అయిపోతుంది అన్నమాట. క్రమక్రమంగా అయిపోతుంది. పూతలాగా చిన్న ప్రేవుల గోడలకి ఎప్పుడైతే పూతలాగా అయిపోతుందో మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమైన తర్వాత ఎక్కడికి పోతుంది? ఇక్కడ జీర్ణాశయం నుంచి చిన్న ప్రేవుల్లో పోతుంది. చిన్న ప్రేవుల గోడలకు ఏముంటాయి? రక్తకేశ నాళికలు ఉంటాయి. అంటే ఆ యొక్క జీర్ణ రసాలని పీల్చుకునేసి రక్తంలో కలుపుతూ ఉంటాయి అన్నమాట అవి. మరి ఇది ఇక్కడ ఎప్పుడైతే చిన్న ప్రేవుల గోడలకి పూతలాగా అయిపోయిందో ఆ యొక్క గ్రహణ శక్తి తగ్గిపోతుంది. అక్కడ అవి పీల్చుకోలేవు, సరిగా పీల్చుకోలేదు అనమాట. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంటుంది, శరీరం బలహీనమైపోతుంది. అట్లాగే ఈ జిగురు పదార్థం ఈ యొక్క క్లోమ గ్రంథి కనుక ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అక్కడ కనుక ఉండిందంటే అది కూడా ప్యాంక్రియాజ్కి అంటుకుంటే అది కూడా సరిగా ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేదు. కాబట్టి అతను డయాబెటీస్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మైదాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మైదాతో ఏ పదార్థాన్ని కూడా మనం స్వీకరించకూడదు. మన మామూలుగా డాక్టర్లు ఈ రాత్రిప్పుడు ఏం చెప్తారు? షుగర్ పేషెంట్లకు ఏం చెప్తున్నారు? అయ్యా రాత్రిప్పుడు ఏం తినమంటారు? పుల్కాలు తినమంటారు. పుల్కాలు దేంతో తయారు చేస్తారు వాళ్ళు? హోటల్లో కనుకైతే ఖచ్చితంగా మైదాతోనే వాళ్ళు తయారు చేసేది. అదే మన ఇంటి దగ్గర కనుకైతే రాత్రి రొట్టి తినమని చెప్పాడు, రైటే. ఏం తినొచ్చు? హాయిగా ఏదో ఈ సద్దుతోనో జొన్నలతోనో లేకుంటే కనీసం మన ఇంట్లో ఆడించుకున్నటువంటి గోధుమలతో చేసిన పుల్కాలు ఉపయోగించుకోండి. మనం ఆడించుకోవాలి, మనం మరపెట్టించుకోవాలి. ఆఖరి ప్యాకెట్ కూడా తెచ్చుకోకూడదు. మనమే గోధుమలు తెచ్చుకునేసి దాన్ని ఆడించుకుంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది వాడించుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేసుకుంటే మనకి చాలా మంచిది. సాధ్యంత వరకు ఎవరు కూడా ఈ యొక్క మైదా జోలికి పోబాకండి. మైదాతో తయారు చేసిన పదార్థాలని ఎవ్వరూ తినకూడదు. ఈ విధంగా మనము ఈ యొక్క 5 తెల్లని పదార్థాలకి దూరంగా ఉంటే మన ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుంది. మనం 5 చెప్పుకున్నాం. మనం మొట్టమొదటి రైస్కి ప్రత్యామ్నాయం మనం ఏం చెప్పుకున్నాము? దంపుడు బియ్యం తీసుకోవచ్చు, ఎర్ర బియ్యము, నల్ల బియ్యము, లేకుంటే చిరుధాన్యాలు. ప్రతిదానికి మన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మనకి. అట్లాగే రెండవది పాలు అని చెప్పుకున్నాం. పాలల్లో జెర్సీ పాలు ద్వారా వచ్చిన పాలను ఎట్టి పరిస్థితుల్లో ప్యాకెట్ పాలని ఉపయోగించబాకండి. ఆవు పాలు లేకుంటే గేదె పాలు కొంతవరకు ఉపయోగించుకోవచ్చు. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మాకు అవి కూడా కావాలి, ఆవు పాలు మాకు ఎక్కడ దొరుకుతాయి అనుకునే పంతే ఇక్కడ మనకి ఈ కొబ్బరి ద్వారా కానీ లేకుంటే ఈ వేరుశనగ ద్వారా వచ్చినటువంటి పాలతో మనం పెరుగు తయారు చేసుకోవచ్చు. ఆవు నెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైన ఉంటుంది. ఆవు నెయ్యిని ఉపయోగించుకుంటే సగం రోగాలు, అది ఒక క్లాస్లో మన సారాలు చెప్తారు, ఎన్నో రకాల రోగాలు మనకు నయం అవుతాయి ఆవు నెయ్యి ఉపయోగించుకుంటే. చాలా కాస్ట్ అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, మన మామూలుగా సీసాలో లభించేది కాదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి చాలా కాస్ట్, అదే 3,000 నుంచి 4,000 రూపాయల దాకా ఉంటుంది 1 కేజీ. కాబట్టి అలాంటి ఆవు నెయ్యిని ఉపయోగించుకోవచ్చు. ఇంకపోతే ఈ యొక్క కాల్షియం కోసము మనం నువ్వులు ఉన్న తినండి. వారానికి ఒక నువ్వులు తినండి. ఈ నువ్వులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సులభంగా తినొచ్చు. కాబట్టి అది తీసుకోవచ్చు. టేబుల్ సాల్ట్, ఈ యొక్క అయోడైజ్డ్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించబాకండి. మనకి సముద్రపు ఎంత? 15 రూపాయలు ప్యాకెట్, కేజీ ప్యాకెట్ సముద్రపు 15 రూపాయలు. ఇది హిమాలయన్ సాల్ట్ మాత్రం 80 రూపాయలు దాకా ఉంటుంది. అంత దూరం మనం బాబలేదు. ఇది ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అది ఉపయోగించుకోవచ్చు. ఇంకపోతే చక్కెర బదులు చక్కెర సాధ్యంత వరకు తగ్గించుకోండి. చక్కెర లేకుండా మనం తిన్నా కాబట్టి సాధ్యంత వరకు ఎంత అసలు పూర్తిగా మానేస్తే మంచిది. కనీసం తగ్గించుకోవాలన్నమాట. దాని బదులు మనం ఈ యొక్క బెల్లాన్ని నల్ల బెల్లం ఉపయోగించుకోవచ్చు, తాటి బెల్లం ఉపయోగించుకోవచ్చు. ఇంకపోతే ఖర్జూరి బెల్లం అదే ఉపయోగించుకోవచ్చు. మైదా జోలికి అసలు పోబాకండి. మైదాతో చేసిన పదార్థాలే మాకు గోధుమలు చేసిన పదార్థాలు కావాలంటే మనం సొంతంగా గోధుమలు ఆడించుకునేసి దాని ద్వారా వచ్చిన పౌడర్ను ఉపయోగించుకోవచ్చు. లేకుంటే చిరుధాన్యాల ద్వారా వచ్చినటువంటి రొట్టెలు తయారు తినచ్చు. ఈ విధంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన యొక్క
ధ్యానం ద్వారా పొందినటువంటి శక్తిని మనం పూర్తిగా వినియోగించుకుంటాం. మనం ధ్యానంలోకి రకరకాల కారణాలతో వచ్చి ఉంటాం. కొంతమంది మనశ్శాంతి కోసం వచ్చి ఉంటారు. కొంతమంది ఈ యొక్క శరీరంలో అనారోగ్యాన్ని పోగొట్టుకుందానికి వచ్చి ఉంటాము. రకరకాల కారణాలతో వచ్చి ఉంటాం. ధ్యానం చేసినప్పుడు మన యొక్క అనారోగ్యాలు పోతాయి, మంచిదే. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి కదా మనము. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఈ యొక్క 5 తెల్లని పదార్థాలకి దూరంగా ఉండాలి అని ఈరోజు మనం తెలుసుకున్నాము. మీరందరూ కూడా ఈ పదార్థాలు దూరంగా ఉండేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మావతార్ ఫౌండేషన్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.